తూర్పుగోదావరి జిల్లా బలభద్రపురంలో క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ ఏర్పాటు చేయాలని సిపిఎం నేతలు డిమాండ్ చేస్తున్నారు. బలభద్రపురంలో క్యాన్సర్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో సిపిఎం నేతలు పర్యటించారు. గ్రామ సమీపంలో గ్రాసిమ్ ఇండస్ట్రీస్ నుంచి రసాయనిక వ్యర్థాలు భూమిలోకి ఇంకి నీరు కలుషితమవుతోందని ఆరోపించారు. అందువల్లే ప్రజలు రోగాల బారిన పడుతున్నారంటున్న సిపిఎం నేతలతో మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శ్రీరామూర్తి అందిస్తారు. గోదావరి జిల్లా బిక్కోలు మండలం బలభద్రపురంలో ఏదైతే క్యాన్సర్ అనుమానిత లక్షణాలు విపరీతంగా కనిపిస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో గత 4 రోజులు కూడా బలభద్రంలో క్యాన్సర్ శిబిరం నడుస్తూ ఉంది. అలాగే స్క్రీనింగ్ టెస్టులు కూడా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో సిపిఎం బృందం ప్రత్యేకించి ఈ బలభద్రపురం గ్రామంలో పర్యటించింది. ఇంటింటికి కూడా తిరిగి అసలు కారణం ఏంటి, ఎందుకు ఈ క్యాన్సర్ కారకాలు ఇక్కడ కనిపిస్తున్నాయి అనేది ఒక పరిశీలన కూడా జరిపింది. ఈ నేపథ్యంలో మనతో మాట్లాడడానికి సిపిఎం రాష్ట్ర కార్యదర్శి సభ్యులు ఉమామేశ్వరరావు ఉన్నారు. అలాగే ఇతర ప్రతినిధి బృందం కూడా ఉన్నారు. చెప్పండి, అసలు బలభద్రపురంలో ఈ క్యాన్సర్కి కారకాలు మీరు ఏం గుర్తించారు? మీరు తిరిగినప్పుడు ప్రజల నుంచి మీకు విజ్ఞప్తులు వచ్చాయి? వాస్తవానికి అధికారులు ప్రకటించినటువంటి దానికన్నా పరిస్థితి చాలా తీవ్రంగా ఉంది. ఎందుకనంటే ఏదో నేషనల్ యావరేజ్ కన్నా ఇక్కడ తక్కువగా ఉంది అని చెప్పి వాస్తవాలు మరుగుపరిచే ప్రయత్నం మాత్రం చేయటం సరైనది కాదని అనిపించింది. ఎందుకనంటే ఈరోజు 10,000 మంది ఉన్నటువంటి ఆ గ్రామంలో గత 2 రోజుల నుంచి కూడా నిన్నటికి క్యాంపు నడుస్తుంది అక్కడ. అంటే ఫుల్ ఫ్లెడ్జ్డ్ మెడికల్ క్యాంపు. 260 మంది మాత్రమే ట్రీట్మెంట్ తీసుకున్నారు. వాళ్ళల్లో అంటే చెకప్కి వాళ్ళల్లో అనేక మందికి గుర్తించడం జరిగింది. గతంలో 2 సంవత్సరాల క్రితమే చూసినట్లయితే ఈ 2 ఏళ్లలో 25 మందికి పైగా క్యాన్సర్ వ్యాధితో మరణించారని స్థానికులు చెప్పారు. అదే కాకుండా వీళ్లే కాకుండా ఇంకో 35-40 మంది క్యాన్సర్తో బాధపడుతున్న వాళ్ళు ఉన్నారు, నా దగ్గర లిస్ట్ ఉందని స్థానిక ఎమ్మెల్యేనే ప్రకటించారు. అంటే ఇదే కాకుండా అక్కడ జరుగుతున్నటువంటి 10,000 మంది జనాభాకి కానీ టెస్టులు నిర్వహిస్తే ఇంకా నేషనల్ యావరేజ్ కన్నా ఎక్కువగానే ఇది కనబడే అవకాశం ఉంటుంది. దీనికి ప్రధానమైనటువంటి కారణం అక్కడ ఉన్నటువంటి గ్రాసిమ్ ఇండస్ట్రీ, కెమికల్ ఇండస్ట్రీ. అది 56 రకాలైనటువంటి కెమికల్స్ అందులో ఉత్పత్తి జరుగుతుందని, కానీ దాని వ్యర్థాలు ఎక్కడ కలుపుతున్నారు దానికి సంబంధించినంత వరకు ఏ సమాచారం లేదు అక్కడ. అంటే ఈరోజు గాలిలోకి వెళ్ళవు కదా, అది అనేక లక్షల టన్నులు అక్కడ అనేక లక్షల గ్యాలన్ల నీరు ఆ పరిశ్రమకు వినియోగించబడుతుంది. ఆ నీరు వ్యర్థం పోయినా కానీ ఆ వాటర్ ఎక్కడో చోట బయటికి వెళ్ళాలి. ఈరోజు ప్రజల యొక్క ఆందోళన, అనుమానం కూడా ఇది భూగర్భంలోకి వదులుతున్నారు, దానివల్ల మా వాటర్ కలుషితం అయింది, మేము ఆ భూగర్భ నీటినే తాగుతున్నాము, ఈ జబ్బులన్నీ రావడానికి కారణం ఇది అని మేము మార్క్సిస్ట్ పార్టీగా మేము చెప్పేది ఏంటంటే బలభద్రపురమే కాదు, ఆ చుట్టుపక్కల ఫ్యాక్టరీ చుట్టుపక్కల ఉన్న 6 గ్రామాలు కాపవరం కానీ సింగంపల్లి కానీ మిగిలినటువంటి గ్రామాలన్నింటినీ కూడా మీరు ఎన్ని గ్రామాల్లో కూడా పరిశీలించి జనంతో బలభద్రపురం ఈ 2 గ్రామాలు పరిశీలించామండి. మిగిలినటువంటి గ్రామాల్లో ఉన్న ప్రజాప్రతినిధులు వాళ్ళతో మాట్లాడితే వాళ్ళు చెప్పేది కూడా ఈ ఆందోళన వ్యక్తపరిచారు. అందుకనే మేము చెప్పేది ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం వెంటనే హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించి బిక్కవోలు మండల కేంద్రంగా క్యాన్సరు ఇతర వ్యాధుల నివారణకి అవసరమైనటువంటి పద్ధతిలో దాకా ఇన్స్టిట్యూట్ అక్కడ ఏర్పాటు చేయాలి. ప్రజలకి అవసరమైన చెకప్లే కాదు, వాళ్ళకి అవసరమైనటువంటి ట్రీట్మెంట్లు కూడా జరగాల్సినటువంటి అవసరం ఉంది. ఇది మొదట మేము చెప్పేది. రెండో అంశం ఏంటంటే ఈ పరిశ్రమ నుంచి వెలువడే వ్యర్థాలు, దానివల్ల జరిగే నష్టాలు, వాటిని అధ్యయనం చేయడానికి అటు పొల్యూషన్ కానీ లేకపోతే పర్యావరణానికి సంబంధించి కానీ వీటన్నిటిని కూడా స్టడీ చేసి గాలి, నీరు, అట్లాగే ఏంటంటే నేల 3 కూడా, ఎందుకంటే అటు పంటలు కూడా దెబ్బతినే అవకాశం అనేది ఉన్నది. వీటిని దృష్టిలో పెట్టుకొని వాటికి సంబంధించిన సమగ్రమైనటువంటి రిపోర్టు అధ్యయనం చేయాలి. ఈ ఫ్యాక్టరీకి సంబంధించినంత వరకు అవసరమైతే ఏంటంటే జనావాసాలు లేని ప్రాంతాలకి తరలించాలి, లేదా నివారణ చర్యలన్నా చేపట్టాలి. ఎందుకంటే ఈరోజు టాప్ 10 కార్పొరేట్స్లో ఈ ఇండస్ట్రీ ఒక ఆదిత్య బిర్లా గ్రూపుకి సంబంధించి. కాబట్టి ఏంటంటే వాళ్ళకి పెద్ద సమస్య అనేది ఏమీ కాదు, అన్లెస్ గవర్నమెంటు సీరియస్గా ఉండి దాని మీద తగిన చర్యలు చేపడితే తప్ప. దీన్ని ఏదో మాఫీ చేయడానికి పూనుకుంటే మాత్రం ప్రజల ఆరోగ్యాలు దెబ్బతింటాయి అనేది మాత్రం మేము హెచ్చరించదలిచాం.
చెప్పండి, దీన్ని గత కొన్ని 2 సంవత్సరాలుగా ఇలాంటి పరిస్థితులు ఉంటే ఇప్పుడే బయటపడ్డాయి. ఇప్పుడు మీరు గమనించారు కూడా అక్కడ. అలాగే కాకినాడ జిల్లాలో కూడా కేసులు ఎక్కువగా, క్యాన్సర్ కేసులు ఎక్కువగా ఉన్నాయి. రాష్ట్రంలోనే కాకినాడ జిల్లాలో ఎక్కువ అంటున్నారు. అసలు ఏం చేయాలి? దీని గురించి పూర్తిగా అధ్యయనం ఏం చేయాలి? మొదటిది ఏంటంటే బలభద్రపురం ఒక ప్రత్యేకమైన కేసు. దాన్ని ప్రభుత్వం కేస్ స్టడీగా తీసుకుని ఏం జరుగుతుందో పరిశీలించకుండా మంత్రి గారేమో, ఆరోగ్య శాఖ మంత్రి గారేమో నేషనల్ యావరేజ్ కానీ తక్కువ ఉందంటారు. ఆయన బీజేపీ పార్టీ, ఆ బీజేపీ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే గారేమో ఇది చాలా తీవ్రమైన సమస్య అని చెప్తూ ఉన్నారు. మీ అధికార పార్టీ ఎమ్మెల్యేనే, ఆ నియోజకవర్గ ఎమ్మెల్యేనే చాలా తీవ్రమైన సమస్య అన్నప్పుడు మీరు దాన్ని లోతుగా పరిశీలన చేయాలి. ఇప్పుడు ఎఫ్లుయెంట్ ట్రీట్మెంట్ ప్లాంట్ ఉంటుంది ఏ ఇండస్ట్రీకి అయినా సరే. ఆ ఎఫ్లుయెంట్ ట్రీట్మెంట్ ప్లాంట్ అనేది సక్రమంగా ఉందా లేదా అని పరిశీలన లేదు. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నామినల్ అయిపోయింది, ఫ్యాక్టరీస్ ఇన్స్పెక్టర్ డిపార్ట్మెంట్ నామినల్ అయిపోయింది. ఇవాళ గ్రాసిమ్ ఇండస్ట్రీలో దాదాపుగా 100 మంది కార్మికులు పనిచేస్తుంటే 5 to 10% లోకల్ తప్ప మిగతా వాళ్ళందరూ నాన్ లోకలే ఉన్నారు. చట్టాలు అమలు జరుగుతున్నాయా? ఆరోగ్య పరిస్థితులు అమలు జరుగుతున్నాయా? ఆ ఎఫ్లుయెంట్ ట్రీట్మెంట్ ప్లాంట్ జరుగుతుందా? ఏ రకమైనటువంటి ఇన్స్పెక్షన్లు ప్రభుత్వం జరగడం లేదు. అందుకని ఇప్పుడు ఈ కేసులు సంబంధించి కాకినాడ గవర్నమెంట్ హాస్పిటల్లో ఆంకాలజిస్ట్ ఒకళ్ళే ఉన్నారు, విపరీతమైన కేసులు వస్తూ ఉన్నాయి. కాబట్టి మీరు ఇక్కడ ఈ ఊర్లో బయటపడింది, మిగతా ఊర్ల సంగతి తెలియదు. అదేమీ జ్వరం కాదు కదా, రాత్రి వచ్చి పొద్దున్నే కనబడడానికి. 2 ఏళ్ళు 3 ఏళ్ళు తర్వాత కానీ బయటపడవచ్చు, కొంతమంది బయటపడకుండా చనిపోవచ్చు తెలియకుండా. కాబట్టి బయటపడిన తర్వాత ప్రభుత్వం సీరియస్గా వ్యవహారం చేయాలి. మొత్తం బలభద్రపురంతో పాటు ఆ చుట్టుపక్కల ఉన్న 6 గ్రామాలకు సంబంధించి 6 గ్రామాల్లోని మొత్తం అందరికీ ప్రతి ఇంట్లోని స్క్రీనింగ్ టెస్ట్ జరపాలి, క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించాలి. బిక్కవోలు మండల కేంద్రంలో క్యాన్సర్ చికిత్సకు సంబంధించి ఒక ప్రత్యేకమైన ఆసుపత్రిని నిర్మించాలి. అవసరమైతే ఆదిత్య బిర్లా కంపెనీ డబ్బులతోనన్నా దాన్ని నిర్మాణం చేసి ఆ ప్రజలందరినీ పెట్టేదానికోసం ప్రభుత్వం ముందుకి చొరవ తీసుకొని డిమాండ్ చేస్తాం. చెప్పండి, మీరు మీ పరిశీలన ప్రకారం అక్కడ ఎట్లా ఉంది పరిస్థితి? ఇప్పుడు ఎట్లా ఉంది అక్కడ? మేము తిరిగిన పరిస్థితులన్నీ గమనిస్తే ప్రజల్లో కలిసిన సందర్భం కానీ, లేదా అక్కడ ఉన్న ప్రజాప్రతినిధులు కలిసి వాళ్ళతో మాట్లాడిన సందర్భంగా కానీ, లేదా హెల్త్ క్యాంప్ దగ్గరికి వెళ్ళిన సందర్భంగా కానీ ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం చాలా స్పష్టంగా కనపడుతుంది. అక్కడ ఆ ఫ్యాక్టరీ కానివ్వచ్చు, లేదంటే కెమికల్గా రియాక్షన్స్ భూగర్భ జలాల్లో కలుషితమైంది అనేది మొత్తం గ్రామస్తులందరూ కూడా స్పష్టంగా చెప్తున్న విషయం. ఇందులో ప్రభుత్వానికి ఎలాంటి నిర్లక్ష్యం జరుగుతుందనేది తెలుసు. కానీ వీళ్ళందరూ కూడా పెట్టుబడిదారులకి, ఉన్నత వర్గాలకు కాపు కాసేవాళ్ళు కాబట్టి ప్రజల యొక్క ఆరోగ్యాల మీద వాళ్ళకి అంత శ్రద్ధ ఉండదు. కాబట్టి దీన్ని తీవ్రంగానే తీసుకుని ప్రభుత్వం ఆ చుట్టూ ఉన్న గ్రామాల్లో ఒక స్పష్టమైన వైఖరి తీసుకుని ఆరోగ్యాలు కాపాడాలి. అలాగే ఇటు కాకినాడ అంటే చాలా కెమికల్ ఫ్యాక్టరీస్ ఉన్నాయి. అక్కడ వ్యర్థాలు, విష పదార్థాలు అన్నీ కూడా ప్రజల మీదకి వదిలేస్తున్నారు. దాన్ని అరికట్టడంలో ఎన్విరాన్మెంటల్ డిపార్ట్మెంట్ కానీ, లేదా పొల్యూషన్ బోర్డు కానీ వీళ్ళందరూ కూడా విఫలం అవుతున్నారు. కాబట్టి వీళ్ళందరూ కూడా తగిన చర్యలు తీసుకుని ప్రజల యొక్క ఆరోగ్యాన్ని కాపాడాలని చెప్పేసి నాకు అనిపించింది. ఇది ఇక్కడ బలభద్రపురంలో అక్కడ అధ్యయనం చేసిన తర్వాత సిపిఎం నాయకులు తమ దృష్టికి వచ్చిన అంశాలు చెప్తున్నవి ఇవి. అయితే ఇక్కడ ఖచ్చితంగా ప్రస్తుతం ఒక క్యాన్సర్ ఇన్స్టిట్యూషన్ మాత్రం ప్రత్యేకించి గ్రామంలో ఏర్పాటు చేయాలని చెప్తున్నారు. ఏదైతే గ్రాసిమ్ ఇండస్ట్రీ నుంచి వస్తున్న వ్యర్థాలు ఉన్నాయో అవి భూగర్భంలోకి వెళ్ళిపోవడం వల్ల ఇక్కడ కలుషితం జరిగి ఈ వ్యాధి సోకుతుందని చెప్పేసి ఒక ప్రాథమికంగా ఒక చర్చ జరుగుతుంది. ఈ నేపథ్యంలో చుట్టుపక్కల 6 గ్రామాలకి కలిపి ఒక సురక్షిత మంచినీరు అందించడంతో పాటు ఈ వైద్య సేవలు అందించడానికి ప్రత్యేకంగా ఇన్స్టిట్యూట్ ఉండాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నారు. అవసరమైతే జన నివాసాలు లేని ప్రాంతానికి గ్రాసిమ్ ఇండస్ట్రీని తరలించాలని కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి. ఏదైనా ఆ గ్రామంలో ఇప్పుడు ఆందోళనకరమైన పరిస్థితులు ఉన్నాయి. మంత్రి చెప్తున్నట్టు యావరేజ్గానే అక్కడ కేసులు ఉన్నాయని చెప్తుంటే అక్కడ స్థానిక ఎమ్మెల్యే, అదే పార్టీకి చెందిన ఎమ్మెల్యే అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి మాత్రం అసాధారణ రీతిలోనే ఇక్కడ కేసులు ఉన్నాయని చెప్పడం, ఇది వ్యత్యాసం ఎలా చూడాలని చెప్పి కూడా ఇక్కడ సిపిఎం నాయకులు ప్రశ్నిస్తున్న పరిస్థితి ఉంది. కెమెరామెన్ దుర్గతో శ్రీరామూర్తి, ప్రైమ్ మినిస్టర్ న్యూస్.